శ్రీ గురుభ్యో నమ. శ్రీ పూర్ణానందస్వామి చరిత్ర అధ్యాయం 7 3వ భాగం. ఇంకిప్పుడు మనం శ్రీ మృత్యుంజయ శాస్త్రి గారి స్వచ్ఛంద విషయాన్ని గురించి చూద్దాం. మహద్గురు స్వామి శ్రీ పూర్ణానందుల వారి నుండి మంత్రదీక్షను కాషాయాన్ని స్వీకరించి భవబంధ విముక్తులై జీవన్ముక్తులు కావాలనే ఆకాంక్షతో సర్వసంగ పరిత్యాగులైన శిష్యులను వేళ్ల మీద లెక్కించవచ్చు. అలా ముముక్షువై ముక్తికాంతను చేపట్టాలని త్రికరణ శుద్ధిగా ప్రయత్నించి ఆ ఆశయాన్ని అందుకోగలిగిన అదృష్టశాలి శ్రీ ప్రకాశానంద స్వామి గారు. ఎన్ని జన్మల పుణ్యఫలమో! శాస్త్రిగారికి 3/9/1983 పరమాత్మ స్వరూపులైన శ్రీ పూర్ణానందుల వారి చరణకమలాల చెంతకు చేరే మహాభాగ్యం కలిగింది. ఆ ప్రథమ దర్శన సమయమందే స్వామివారు ప్రకాశానంద గారి 2 చేతులను తమ హృదయానికి హత్తుకొని మీరు మా ఆశ్రమానికి రావాలని ఆహ్వానించారు. ఆ మాటలకు పరమానందభరితులైన శాస్త్రిగారు అలాగే స్వామీజీ వస్తానని మాటిచ్చారు. ఆ పైగా శాస్త్రిగారు 1984 సంవత్సరం స్వామివారి జన్మదిన వేడుకలకు వెళ్ళి వారి ఆదేశం మేరకు 4 నెలల పాటు ఆశ్రమంలోనే ఉండి శ్రీ రాఖాడి బాబా వారి పాదుకలకు శ్రీ భువనేశ్వరి అమ్మ యంత్రానికి అభిషేక పూజలు చేశారు. ఆ సమయంలో వారికి ఎన్నోసార్లు శ్రీ రాఖాడి బాబా వారి దర్శనంతో పాటు పరాశక్తి సశరీర దర్శన భాగ్యం కూడా కలిగింది. ఇదిలా ఉండగా ఒకరోజు సాయినాథుల వారు వారికి కలలో కనబడి 1985 మార్చి 6వ తేదీన నీకు మరణం సంభవించబోతోంది అని 3 సార్లు హెచ్చరించారు. ఆ విషయాల పూర్వాపరాలు శాస్త్రిగారి 2వ అమ్మాయి శ్రీమతి శైలజ గారు ఇలా వివరించడం జరిగింది. 1982లో అసిస్టెంట్ పోస్ట్ మాస్టర్ జనరల్గా ఉద్యోగ విరమణ చేసిన మా నాన్నగారు సాక్షాత్తు శంకరావతారులు మహద్గురువులైన శ్రీ పూర్ణానందుల వారి దివ్యచరణాలకు చేరకముందు శ్రీ షిరిడీ సాయినాథుల వారి భక్తులు. మృత్యువు గురించి బాబావారు చెప్పిన హెచ్చరికను దైవ సంకల్పంగా భావించిన మా నాన్నగారు ఆస్తి యావత్తూ విల్లురాసి వారు జీవించి ఉండగా జరపవలసిన కార్యక్రమాలన్నీ పూర్తి చేశారు. మరణ సమయంలో హైదరాబాద్ ముషీరాబాద్లోని తన పెద్ద కుమారుడు సుబ్బారావు దగ్గర ఉండటం మంచిదని తలచి 1985 మార్చి 5వ తేదీన మా పెద్దన్నయ్య గారి వద్దకు వెళ్ళారు. మా తండ్రి గారు మృత్యువుకు చేరువవుతున్నారన్న విషయం తెలుసుకున్న నేను నా భర్తతో కలిసి మా నాన్నగారిని మృత్యువు నుండి కాపాడగల కరుణామూర్తులు ఘటన సమర్థులైన శ్రీ పూర్ణానందుల వారే అన్న నమ్మకంతో హెచ్ఎంటీ శాస్త్రి గారింట్లో వేంచేసి ఉన్న స్వామివారి దర్శనానికి వెళ్ళి విషయం విన్నవించాము. ఎంతో భయాందోళనతో ఉన్న మా మనసుల్ని తేలికపరచడానికి అన్నట్లుగా భక్తవత్సలురైన స్వామివారు హాస్యోక్తులతో మీ నాన్నగారు చనిపోయేటప్పుడు పెద్ద కొడుకు దగ్గర ఉండాలని వెళ్ళారా? ఆ పోయేది గురు సన్నిధిలో పోవచ్చు అని అనుకొని మా వద్దకు రావచ్చు కదా అని అంటూ మాతో మాట్లాడుతూనే స్వామివారికి మేము సమర్పించిన పూలమాలలోని 2 దారం పోగులు లాగి 2 అరచేతులతో పేనడం మొదలుపెట్టారు. మేము చూస్తుండగానే వారి చేతుల్లోంచి ఆ పేనిన దారం అదృశ్యమైంది. ఆ తర్వాత అది మృత్యుపాసంగా స్వామివారు అభివర్ణించారు. ఇలా జరిగిన తరువాత స్వామివారు తమ మెడలోని పూలమాలను తీసి నాకు ఇచ్చి, నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత ఇది మీ నాన్నగారి మెడలో వెయ్యి. అన్నింటికీ స్వామీజీ ఉన్నారు, దిగులు పడవద్దు. రేపు ఉదయం నాన్నగారిని భోజనానికి ఇక్కడికి తీసుకొనిరా అని చెప్పి ఆశీర్వదించి పంపారు. ఇంటికి తిరిగి వచ్చిన నేను స్వామీజీ చెప్పినట్లు చేశాను. చిత్రం, దానితో మా నాన్నగారి మృత్యుభయం తొలగిపోయింది. పైగా వారిలో వారు పశ్చాత్తాపపడుతూ నేనెంత పిచ్చివాడిని, కొండంత అండగా గురుదేవులుండగా ఎందుకింత భయపడ్డాను అని అనుకుని ఆ రాత్రి ప్రశాంతంగా నిద్రపోయారు. మరునాడు ఉదయం నేను నాన్నగారిని తీసుకుని స్వామీజీ దర్శనానికి వెళ్ళాను. మధ్యాహ్న భోజన సమయంలో స్వామివారు తమ సహపంక్తిన మా నాన్నగారిని కూడా కూర్చోమని వడ్డన చేయించి వారిరువురి నడుమ దీపారాధన చేయించారు. స్వామివారు తమ భోజనంలోంచి మొదటి ముద్ద తీసి నాన్నగారికిచ్చి, ఇది మీకు పునర్జన్మ, నిజమైన జన్మ. ఇక మీదట ఈ జ్యోతి వలె ప్రకాశవంతంగా వెలుగుతుంది అని ఆశీర్వదించారు. తరువాత 4 రోజులకు 11/3/1985 యూసఫ్గూడ పిఏఓ గారింట్లో నాన్నగారికి కాషాయ వస్త్రాన్ని ప్రసాదించి తమ ఆశీర్వాదానికి అనుగుణంగా ప్రకాశానంద అను దీక్షానామాన్ని కూడా అనుగ్రహించారు అని. ఆ తర్వాత జరిగిన విషయాలను మనం ఇప్పుడు చూద్దాం. అది జరిగిన సంవత్సరం తరువాత అనగా 8/3/1986 స్వామివారు ఒక మహాశివరాత్రి పర్వదినాన కార్యార్లోని తామ్రపర్ణి నదీ తీరంలో భవబంధ విమోచనము గావించి యజ్ఞోపవీత విసర్జనం చేయించి విధి విధానంగా విరజాహోమము జరిపించి శాస్త్రిగారికి సన్యాస దీక్షను అఖండ సాధనోపదేశం అనుగ్రహించారు.
ఒక సద్గురుమూర్తి ఇంత శాస్త్రీయంగా శాస్త్రిగారికి సన్యాస దీక్షను అనుగ్రహించడానికి శాస్త్రిగారు ఎన్నో పుణ్యకార్యాలు చేసి ఉన్నారు. అతను ఎందరో మహనీయులను దర్శించి వారి ఆశీస్సులను పొంది ఉన్నారు. 12 జ్యోతిర్లింగాలను దర్శించి వాటికి స్వయంగా అభిషేకాది పూజలు నిర్వర్తించినారు. మహనీయుల మార్గదర్శకత్వంలో 85 వారాలు రుద్రయాగం చేసి కోటి పంచాక్షరీ జపం, గాయత్రీ మంత్రం అక్షర లక్షలు, దక్షిణామూర్తి, సప్తసతీ మూలమంత్రం మొదలగు మహామంత్రాలను అనేక లక్షల జపానుష్ఠానం గావించారు. అంతేగాక వారు గురుదేవులు అనుగ్రహించిన మూలమంత్రాన్ని కూడా అక్షర లక్షలు జపం చేశారు. జీవనది అయిన కృష్ణానదీ తీరాన శ్రీశైల మహాపుణ్యక్షేత్ర పరిధిలో సద్గురు సన్నిధిలో చేసిన ఆ మంత్రజపం శాస్త్రిగారికి ఎంతటి పుణ్యాన్ని ప్రసాదించి ఉంటుందో ఊహాతీతము. లోక కళ్యాణం కోరి తాను చేసిన జపతపాలకు ఫలితంగా తన ఉపాసనా దేవతల నుండి శాస్త్రిగారు కోరుకున్న వరం తాను తనువు చాలించేలోగా ఏదేని ఒక దేవాలయంలో శివలింగ ప్రతిష్ఠ చేసి తను ఆర్జించిన పుణ్యఫలితాన్ని ధారపోయాలని, సునాయాస మరణం సంప్రాప్తమై శివసాయుధ్యం చేరాలని, ఆ పిమ్మట గురు సన్నిధిలో సమాధి కావాలనేదే. కానీ ఎంతకాలానికి తన కోరిక నెరవేరనందున ఒక సందర్భంలో వారు గురుదేవులకు తన చిరకాల వాంఛను ఆర్తిగా నివేదించారు. తన శిష్యుడు తనను కోరదగిన కోరికనే కోరాడని గురుదేవులు భావించి, తథాస్తు, అన్నీ నీవు కోరినట్లే జరుగుతాయి. నీవు శాస్త్రోక్తంగా శివలింగ ప్రతిష్ఠ చేసిన పిమ్మటనే నీకు సునాయాసమైన స్వచ్ఛంద మరణము, శివసాయుధ్యము లభిస్తుంది అని వరమనుగ్రహించారు. భక్తుని కోరిక తీర్చడం అంటే భగవంతునికి ఎనలేని ఆనందమట. అట్లాగే శిష్యుని కోరిక తీర్చడం అంటే సద్గురుమూర్తికి చాలా సంతోషదాయకమట. అయితే ఆ వరం రూపం దాల్చేందుకు ఎన్నెన్నో అవరోధాలను అతిక్రమించవలసి ఉందని ఆలోచిస్తేనే అర్థమవుతుంది. కానీ గురుదేవులపై అచంచల విశ్వాసం కలిగిన ప్రకాశానంద గారికి మాత్రం ఇందులో ఏ మాత్రం సందేహం లేదు. ఎందుకంటే సమాజ శ్రేయస్సుకై నిస్వార్థ సేవాభావంతో తమ జీవిత సర్వస్వాన్ని ధారపోసిన త్యాగమూర్తి మా గురుదేవులు. అంతేగాక వారు అఖండ దివ్యశక్తి సంపన్నులు, సంకల్ప సిద్ధులు. అందున అమోఘమైన వారి ఆశీర్వాద బలం ఎదురయ్యే అన్ని అవిరోధాలను అవలీలగా అధిగమించి తన కోరికలను తీరుస్తాయని వారి ప్రగాఢ విశ్వాసం. ఇది ఇలాగైతే స్వామివారు ప్రకాశానంద గారిని సాధన నిమిత్తమై భారతదేశంలోని సుదూర ప్రాంతాలకు పంపేవారు. అలా తమ తపోస్థానమైన బాణతీర్థము మరింత దట్టమైన అరణ్య మధ్యంలో ఉన్న ఇంజికుళికి కూడా పంపారు. అందులోని ఆంతర్యాన్ని గ్రహించిన ప్రకాశానంద గారు కూడా స్వామివారి ఆదేశానుసారం సంతోషంగా ఆయా ప్రాంతాలకు వెళ్ళి సాధన చేసేవారు. అలా వారు వివిధ ప్రదేశాలు సందర్శిస్తూ చివరిగా తమిళనాడు రాష్ట్రంలో గల తిరునల్వేలి జిల్లాలోని నాంగునేరి దగ్గరలో ఉన్న వళ్ళియూరు అను గ్రామంలో స్వామివారి మరొక శిష్యుడైన భువనానంద గారు నిర్మించుకున్న కుటీరంలో వీరు కూడా ఉంటూ తన సాధనను యథావిధిగా కొనసాగించారు. జ్యోతిష్య శాస్త్రంలో అపార పాండిత్యం కలిగిన ప్రకాశానంద గారికి తన తమ్ముని వలె జాతకాలపై ఎనలేని నమ్మకం. ఎందుకంటే ఆ జాతకాలలో చెప్పిన విధంగానే వారి నిజ జీవితంలో కొన్ని ముఖ్యమైన సంఘటనలు జరిగాయి కనుక. అలా జాతకరీత్యా ప్రాణగండమున్న ఒక సందర్భంలో హృద్రోగి అయిన ప్రకాశానంద గారు గుండె నొప్పి వచ్చి హైదరాబాద్లోని ఒక ఆసుపత్రిలో చికిత్సకై చేరగా ఆ డాక్టర్లు పరిస్థితి మా చేతులు దాటిపోయింది, ఇక మేము చేయగలిగింది ఏమీ లేదని తేల్చి చెప్పారు. ఆ దశలో ప్రకాశానంద గారి తమ్ముడొకరు స్వామివారికి ఫోన్ చేసి, మీ నుండి సన్యాసాశ్రమం స్వీకరించిన ప్రకాశానంద గారు మా సోదరుడు. ప్రస్తుతం అతని పరిస్థితి ఇది. ఒకవేళ ఆయన స్వర్గస్థుడైతే అతనికి మీ ఆశ్రమ సాంప్రదాయం ప్రకారం ఆశ్రమ నిధులతో మీరే కర్మకాండలు జరిపిస్తారా, లేక మా సాంప్రదాయం ప్రకారం మమ్మల్నే చేసుకోమంటారా అని అడుగగా స్వామివారు, మా శిష్యుని విషయం మేము చూసుకుంటాం, నీ విషయం నీవు చూసుకుంటే మంచిది అని సమాధానమిచ్చారు. విధి నిర్ణయం అనూహ్యం కదా. అలా ఫోన్ చేసిన వ్యక్తి ఆ మరుసటి రోజు గుండెపోటుతో మరణించగా ప్రకాశానంద గారు క్రమేపీ కోలుకున్నారు. వారు లోగడ తనకు గండమున్న 3 సందర్భాల్లో కూడా అలా తన గురుదేవుల కృప వల్ల బ్రతికి బయటపడ్డారు. ఇలా కొంతకాలం గడిచాక జాతకరీత్యా మళ్లీ తనకు త్వరలో ప్రాణాంతకమైన పెనుగండం ఉన్న విషయం ప్రకాశానంద గారికి గుర్తుకు వచ్చింది. అవసాన దశలో ఆత్మీయులైన గురుబంధువుల మధ్య ఉండాలని కలలు గంటే పరిచయస్తులే లేని ఈ వళ్ళీయూరిలో గురుదేవులకు భౌతికంగా దూరంగా ఉండవలసి వచ్చింది. ఈ గండం నుండి ఇంక బయటపడలేను,
ఎలాగూ చావు తప్పదు, అనువుగాని చోట ఇతరులకు నా మరణం వల్ల ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో తగిన విధంగా గోతిని తవ్వించుకొని సమాధిపై మూయడానికి చక్కని బండలు కూడా తెప్పించుకున్నారు. సమాధిలో తన పార్థివ దేహాన్ని కూర్చోబెట్టినప్పుడు భస్మాభిషేకం చేయడానికి 2 బస్తాల విభూదిని, మెడలో వేయడానికి 1 బస్తాడు రుద్రాక్షమాలను కూడా సేకరించి సిద్ధంగా పెట్టుకున్నారు. మాయకెవ్వరూ అతీతులు కాదని మన శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. ఆ తల్లి మాయాజాలంలో ఏదో ఒక సందర్భంలో మహర్షులంతటి వారు కూడా తగులుకొనక తప్పలేదని మన పురాణాలు కూడా నిరూపిస్తున్నాయి. అలాంటిది ఆ తల్లి మాయ ముందు మానవ మాత్రులు తలవంచక తప్పుతుందా? తప్పదని ఉపాసనాపరుడైన మన ప్రకాశానంద గారి ఉదంతం మనకు తేటతెల్లం చేస్తుంది. ఒకప్పుడు ప్రకాశానంద గారికి తన గురుదేవుల అపార సంకల్ప సిద్ధి వలన తాను కోరుకున్నట్లుగా శివలింగ ప్రతిష్ఠ చేయగలననే ప్రగాఢ విశ్వాసం ఉండేది. కానీ నేడు అంతటి ఉపాసనాపరుడు, పైగా గురుదేవుల కృపతో జ్యోతి వృక్షాన్ని కూడా ప్రత్యక్షంగా దర్శించిన పుణ్యాత్ముడు కేవలం తన జాతకాన్ని నమ్మి చావడానికి సిద్ధమై సమాధిని కూడా నిర్మించుకున్నారంటే ఆ మాయ యొక్క ప్రభావం ఎంత గొప్పదో చూడండి. కానీ గురువుకు మాత్రం తన శిష్యుని ఆలోచనా సరళిలో కానీ ఆచరణలో కానీ ఆక్షేపించదగిన దోషమే కనిపించలేదు. శిష్యుడు సుదూర ప్రాంతంలో ఏకాంతంగా జపసాధన చేస్తున్న తరుణంలో గురుదేవులు అతనిని అతి గారాభంగా చూస్తూ పైకి ప్రేమను కనపరచకూడదు. ఎందుకంటే అందువల్ల సాధనపై శిష్యుని ఏకాగ్రత కుంటుపడి తత్ఫలితంగా అతని ఆశయ సిద్ధికే అది అవరోధంగా మారగలదు. ఏది ఏమైనప్పటికీ చివరకు వయోవృద్ధుడైన తన శిష్యుణ్ణి తమ సన్నిధిలో ఉంచుకోవడమే సముచితమని భావించి స్వామివారు తమ కారు డ్రైవరు నంబిని పిలిచి వళ్ళియూరుకు వెళ్ళి వెంటనే ప్రకాశానందను అతని సామానుతో సహా ఆశ్రమానికి తీసుకురమ్మని అంటూ ప్రకాశానంద గారికి ఒక లేఖను కూడా పంపారు. అక్కడ ప్రకాశానంద గారు తన సమాధిలో కూర్చొని అవసాన దశలో గురు సన్నిధిలో గురుబంధువుల మధ్య ఆఖరు శ్వాస వదలాలని కలలు కన్నాను. కానీ నేడు గురువుకు గురుస్థానానికి దూరమై అనాథలాగా బ్రతకడం కంటే మరణించుటే మేలని తోస్తుంది. కానీ మరణించేలోగా ఆశ్రమంలో పరమగురూజీ పాదుకలకు భువనేశ్వరి మాత యంత్రానికి అభిషేకం చేయాలని ఉన్నది. సాధనకై ఈ ప్రదేశాలకు గురుదేవులు నన్ను పొమ్మన్నారే గాని ఆశ్రమానికి తిరిగి రమ్మని ఆదేశించలేదే. వారి అనుమతి లేనిదే నేను ఆశ్రమానికి ఎలా వెళ్ళగలను అని పరితపించసాగారు. అంతలోనే ఎవరో స్వామీజీ అని పిలిచారు. ఆ కంఠం తనకు సుపరిచితమైనదే. సమాధిలో నుండి బయటికి రాగా ఎదుట నంబి చిరునవ్వులు చిందిస్తూ వారికి కనువిందు చేశాడు. అతను, మీరు వెంటనే ఆశ్రమానికి రావాలని స్వామివారి ఆదేశం. మిమ్మల్ని తీసుకురమ్మని ఆశ్రమ బండి కూడా ఇచ్చి నన్ను పంపారు. స్వామివారు ఈ ఉత్తరం కూడా మీకిమ్మన్నారు అని అంటూ ఆ ఉత్తరాన్ని వారికి అందజేశాడు. అప్పుడు ప్రకాశానంద గారి కంటికి నంబి అశోకవనంలో అనాథలా ఆత్మాహుతికి పాల్పడనున్న జానకీమాతకు శ్రీరాముని విషయాలు చెప్పి ఆనవాలుగా రామముద్రికనిచ్చిన పవనపుత్రునిలాగా కనిపించాడు. గురుదేవులు పంపిన ఉత్తరాన్ని కన్నులకద్దుకొని ప్రకాశానంద గారు చదవసాగారు. అందులోని సారాంశము ఏమిటంటే, సాధనా పురుషుడవైన నీవే నీ గురువు యొక్క దీవెనను వారి శక్తిని శంకించవచ్చునా? నీకు మేమిచ్చిన దీవెన ఫలించకముందే మరణమైనా నీ దరిదాపులకు రాజాలదని తెలుసుకోలేనంత మాయలోనున్నావా? అనవసరమైన ఆలోచనలు మాని ఆశ్రమానికి రండి. సమాధికై మీరు సేకరించుకున్న వస్తువులను కూడా మీతో తెచ్చుకోవచ్చు అని. ఉత్తరం చదివిన ప్రకాశానంద గారికి నోట మాట రాలేదు. సర్వజ్ఞులైన గురుదేవుని శక్తి సామర్థ్యాలను సరిగా అర్థం చేయలేనందుకు అతను పశ్చాత్తాపంతో పసిపిల్లవాని వలె వెక్కి వెక్కి ఏడ్చారు. ఇంకా అరక్షణం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే బయలుదేరి గురు సన్నిధికి చేరుకున్నారు. పూర్ణ పురుషులైన గురువుకు ఆ పరమాత్మునికి తేడా లేదు గనుక ఆ గురువు యొక్క ప్రతి మాట జరిగి తీరవలసిందే. ఆ తరువాత మరికొంత కాలానికి నంద్యాల బ్రాహ్మణపల్లి వాస్తవ్యులు ధనికులు శివభక్తి పరాయణురాలైన శ్రీమతి గోపవరపు పుల్లమ్మ గారు, ఆమె కుమారుడు శ్రీ నరసింహారెడ్డి గారు, కోడలైన శ్రీమతి దేవలతమ్మ గారు ప్రకాశానంద గారి అభిమతానికి అనుగుణంగా శివలింగ ప్రతిష్ఠ చేయడానికి కారకులయ్యారు. శ్రీమతి పుల్లమ్మ గారికి తన స్వంత ఖర్చుతో సకల సదుపాయాలతో కూడిన ఒక శివాలయాన్ని నిర్మించి తన గ్రామ ప్రజలకు ఇవ్వాలనేదే ఆమె చిరకాల వాంఛ. అనుకున్నదే తడవు ఒక శుభముహూర్తం చూసి ఆలయ నిర్మాణం చేపట్టింది. అయితే అదేమి ప్రారబ్ధ కర్మమో, అడుగడుగునా ఆటంకాలు, వాస్తు బాగోలేదని కొందరు, ఆలయం పూర్తి కాదని మరికొందరు. ఏది ఏమైనప్పటికీ ఆలయ పునాదులు బేస్మట్టం వరకు వచ్చేసరికి పుల్లమ్మ గారు అర్ధాంతరంగా పరమపదం చెందారు. పైగా ఆమె తన కుమారుడు కోడలు ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేయాలని కూడా వీళ్ళు వ్రాసిపెట్టింది. తదనుసారం నరసింహారెడ్డి గారు ఆగిపోయిన ఆలయ నిర్మాణపు పనులను తిరిగి చేపట్టారు.
అయితే అదేమి చిత్రమో, అతను పనులు ప్రారంభించినప్పుడల్లా ఆయన ఆరోగ్యం దెబ్బతినేది. తన భార్య గర్భవతిగా ఉంటే ఆమెకు గర్భస్రావము జరిగేది. గోరు చుట్టుపై రోకటి పోటన్నట్లు 12/4/1988న నరసింహారెడ్డి గారు కూడా అర్ధాంతరంగా శివసాయుధ్యం పొందారు. ఆ పైగా దేవలతమ్మ గారు ఎంతటి వ్యయప్రయాసలకైనా వెనుదీయక తన భర్త అత్తల ఆశయాలకు అనుగుణంగా శివాలయాన్ని నిర్మించి తీరాలని నిశ్చయించుకుంది. వాస్తుపరంగా తలెత్తిన వివిధ ప్రశ్నల పరిష్కారం కొరకు కర్నూలులోని ఎండోమెంటు స్థపతి శ్రీ రామాంజనేయులు గారిని పిలిపించారు. వారి సలహా మేరకు రోడ్డుకు మరోవైపున ఆలయ సముదాయం నిర్మించేందుకు 10/2/1995 శంకుస్థాపన చేసి పనులు శీఘ్రగతిన ప్రారంభించారు. ఆ దశలో ఎందరో ఆమెను అనేక విధాలుగా నిరుత్సాహపరిచినా ద్విగుణీకృతమైన పట్టుదలతో అహోరాత్రులు శ్రమపడి అందరూ అబ్బురపడేలా దేవాలయ నిర్మాణపు పనులు దాదాపు పూర్తి చేసింది. ఆలయంలో ప్రతిష్ఠించవలసిన శివలింగాన్ని పవిత్ర కాశీక్షేత్రం నుండి తేవాలని నిర్ణయించుకుని దేవలతమ్మ గారు, తన సోదరుడైన హృషికేశ్వర రెడ్డి గారు, స్థపతి రామాంజనేయులు గారు మొదలగు వారు 1995 శ్రావణ మాసంలో కాశీకి వెళ్లారు. పిమ్మట శివలింగాలు లభ్యమయ్యే చోటుకు వెళ్ళి చూసి చూడగానే తన హృదయాన్ని చూరగొన్న ఒక శివలింగాన్ని ఆమె ఎంపిక చేసుకున్నారు. ఆ శివలింగంలో ఏ మేరకు ప్రాణశక్తి కలదోనని స్థపతి గారు ఒక ప్రాథమిక పరీక్ష చేయగా అందులో అత్యధికంగా ప్రాణశక్తి కలిగి ఉందని తెలిసి అందరూ ఆశ్చర్యచకితులయ్యారు. ప్రతిష్టకు ఇంకా కొన్ని రోజులు మిగిలి ఉండగా దేవలతమ్మ గారికి నంద్యాలలో ఉన్న శ్రీ త్యాగరాయ శర్మ గారితో పరిచయం ఏర్పడింది. వీరు శ్రీ భువనేశ్వరీదేవి ఉపాసకులే కాక శ్రీ పూర్ణానందుల వారి ప్రియభక్తులు కూడా. వారొకసారి ఆ దేవాలయానికి వెళ్ళగా అంతటా ఆ మహాతల్లి అంశ కరుణాకటాక్షాలు తాండవిస్తున్నట్లు స్పష్టంగా అగుపించిందట. పిమ్మట అతను పూజామందిరం చేరి ధాన్యాధివాసంలో నున్న శివలింగాన్ని బయటకు తీసి క్షీరాభిషేకం చేసి కొన్ని క్షణాలు ధ్యాన నిమగ్నులయ్యారు. ఆ పైగా శివలింగానికి పూజలు చేస్తూ తన హస్తాన్ని శివలింగం మీద ఉంచగా ఆశ్చర్యం, బలవంతుడైన మనిషే మోయలేనంత బరువుగానున్న ఆ శివలింగంలో తక్షణమే చలనం ప్రారంభమై మెల్లమెల్లగా కదలటం ప్రారంభించింది. ఆ అద్భుత దృశ్యాన్ని చూసిన వారంతా ఎంతో ఆశ్చర్యపోయారు. ఈ లింగంలో అనంతమైన జీవశక్తి కలదని, అందుకే ఆ చలనమని శర్మగారు అన్నారు. ఆలయ శంకుస్థాపన ఆమె ఆశించిన విధంగా జరగలేదని, ప్రతిష్ఠా కార్యక్రమాలు వైభవంగా జరగాలనే దేవలతమ్మ కోరికకు అనుగుణంగా ఆమె అన్నయ్య గారు త్యాగరాయ శర్మగారిని కలిసి విషయాన్ని తెలుపగా వారు మీరెవ్వరూ ఊహించలేని విధంగా ప్రతిష్ఠా కార్యక్రమాలు జరిపే ఉద్దండ పండితులున్నారు. ఈ మధ్యకాలంలో వారు మహాదేవపురంలోని శివాలయంలో శాస్త్రోక్తంగానే కాక భావయుక్తంగా కూడా నిర్వహించిన ప్రతిష్ఠా కార్యక్రమాలకు ఆబాలగోపాలము మంత్రముగ్ధులయ్యారనే కాదు, దైవప్రీతికి ఆధారం అన్నట్లుగా అంతవరకు నీటికి కటకటలాడుతూ పంటలు సరిగా పండక అల్లాడిపోతున్న ఆ ప్రాంత ప్రజలు అనంతరం కురిసిన భారీ వర్షాల వల్ల సస్యశ్యామలమైన పంట పొలాలతో నేడు సుభిక్షంగా ఉన్నారు. ఆనాటి ప్రతిష్ఠా కార్యక్రమాన్ని పర్యవేక్షించిన ప్రధానాచార్యులు శ్రీ లంకా సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, శ్రీ బి రాధాకృష్ణమూర్తి గారు, వారిరువురు పూజ్య శ్రీ పూర్ణానంద స్వామి వారి శిష్యులు. వారు వచ్చి మీ ఆలయ ప్రతిష్ఠా కార్యక్రమాలు చేపట్టాలంటే వారి గురువుగారి అనుమతి అవసరం. ఆ స్వామివారు పరమాత్మ సంభూతులైన ఒక మహాసిద్ధ పురుషులే. వారు శ్రీశైలం సున్నిపెంటలోని తమ ఆశ్రమంలో ఉంటారు అని తెలిపారు. తదనుసారం అలా ఒకరోజు త్యాగరాయ శర్మగారితో పాటు దేవలతమ్మ గారు, ఆమె సోదరుడు, మరికొందరు ఆత్మీయులు కలిసి స్వామివారి ఆశ్రమానికి వెళ్ళారు. కానీ వారప్పుడు అక్కడ లేరు. అయితే ప్రశాంతమైన ఆ ఆశ్రమ వాతావరణం వాళ్ళందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. చివరకు వాళ్ళు అప్పుడక్కడున్న ప్రకాశానంద స్వామి గారిని, సుబ్రహ్మణ్య శాస్త్రి గారిని కలిసి తాము వచ్చిన విషయం తెలుపగా, ప్రకాశానంద గారు, ఇలాంటి పవిత్ర కార్యక్రమాలలో పాల్గొనడం కంటే మాకు వేరే పుణ్యకార్యం ఏముంటుంది? కానీ అందుకు స్వామివారి అనుమతి, ఆశీస్సులు అవసరం. ప్రస్తుతం స్వామివారు ఆశ్రమంలో లేరు కదా, అందున మీరు బాబా హాలుకు వెళ్ళి అచ్చట ఉన్న పరమగురుదేవుల పాదుకలకు మీ కోరికను విన్నవించండి. మీ కోరిక తప్పక నెరవేరుతుంది. తర్వాత స్వామివారి సందేశాన్ని మీకు ఉత్తరం ద్వారా తెలియజేస్తాము అని అన్నారు. అలా వాళ్ళు వెళ్ళిన వారం రోజులకే స్వామివారు తమ అనుమతి సందేశాన్ని వాళ్లకు తెలియజేశారు. స్వామివారు ఆశ్రమానికి తిరిగి వచ్చిన పిదప ప్రతిష్ఠకై తాను తెచ్చిన శివలింగం తీసుకొని రమ్మని దేవలతమ్మకు కబురంపగా వెంటనే ఆమె ఆ శివలింగం తీసుకుని ఆశ్రమానికి వచ్చింది. ఆ పైగా ఆమె ఆ ఆలయ సముదాయం కొరకు తాను చేసిన కృషి గురించి
కన్నీటితో స్వామివారికి విన్నవించగా కరుణామూర్తులైన స్వామివారు ఆమెపై కరుణామృతం కురిపిస్తూ, మహామహులే చేయలేని మహత్తరమైన పుణ్యకార్యాన్ని మహిళవయ్యుండి నీవు సాధించగలిగినావంటే మాకు మహదానందంగా ఉంది. అందుకే నిన్ను నిండు మనసుతో దీవిస్తున్నాం. నీకిక పునర్జన్మ లేదు అని తమ అమృతహస్తాన్ని ఆమె శిరస్సుపై ఉంచి ఆశీర్వదించారు. ఆశించని ఆ మహనీయుని అమోఘమైన ఆశీస్సులకు ఆమెతో పాటు అక్కడ ఉన్న వారందరూ అప్రతిభులయ్యారు. అంతటి పరమోత్కృష్టమైన ఆశీర్వాదమును మించి ఆమె కోరుకునేది మాత్రం ఇంకేముంటుంది? స్వామీజీ వద్ద సెలవు తీసుకుని బయలుదేరుతున్న దేవలతమ్మ గారితో స్వామివారు ప్రత్యేక పూజలు చేసి శివలింగంలోని ప్రాణశక్తిని మరింత పెంచేందుకు వీలుగా శివలింగాన్ని ఆశ్రమంలోనే పెట్టి వెళ్ళండి. ప్రతిష్టకు కొద్ది రోజుల ముందుగా వచ్చి మీరే తీసుకువెళ్ళవచ్చు. లంకా సుబ్రహ్మణ్య శాస్త్రి గారు బ్రాహ్మణపల్లెకు వచ్చి ఆలయాలను, ప్రతిష్టకై తెచ్చిన దేవతా విగ్రహాలను పరీక్షించి అవసరమైన సూచనలు ఇస్తారు. ఇక మీరు వెళ్ళవచ్చు అనగా ఆమె ఆ శివలింగాన్ని ఆశ్రమంలోనే పెట్టి ఆనందంగా తిరిగి వెళ్ళారు. స్వామివారి ఆదేశానుసారం బ్రాహ్మణపల్లెకు వెళ్లిన శాస్త్రిగారు ఆలయ సముదాయాలను, ప్రతిష్టకై తెచ్చిన దేవతా విగ్రహాలను చూచి ఎంతో ఆనందించారు. అంతా సవ్యంగా ఉందని, సరిచేయవలసిన చిన్న లోపాలను సూచిస్తూ ఆయన తిరుగు ప్రయాణానికి సంసిద్ధులవుతూ దేవలతమ్మ గారితో, ప్రాణాలతో ఉంటే ప్రతిష్టా కార్యక్రమానికి వస్తాను, అంతా స్వామివారి దయ అంటూ బయలుదేరారు. ఆ మాటలను ఆయన అనాలనే అన్నారా లేక అనాలోచితంగా అన్నారో గాని ప్రతిష్టా కార్యక్రమాలకు కొన్ని రోజుల ముందే వారు స్వచ్ఛంద మరణాన్ని ఆహ్వానించి శివ సాయుధ్యాన్ని పొందడం జరిగింది. తాను కలలో కూడా ఊహించని విధంగా విషయాలు అలా జరుగుతుంటే ప్రకాశానంద గారు నమ్మలేకపోతున్నారు. పరమాత్మ స్వరూపులైన తన గురుదేవులకు అసాధ్యమైనది ఏదీయూ లేదని అతనికి మరొకమారు బోధ్యమైంది. గురుదేవుల వారు తన కోరికను నెరవేర్చేటందుకు రంగం సిద్ధం చేస్తున్నారని అతని అంతరాత్మ పదే పదే చెబుతున్నట్లు అతనికి అనిపించింది. భగవత్తత్వము అప్రమేయమైనది కదా. అందున భగవంతుడు చేసే ప్రతి పనికి మనము కారణాలు వెతకలేము కూడా. ఇలా భక్తి రసప్రధానమైన సన్నివేశాలతో తాను తాదాత్మ్యం చెంది తీవ్రమైన భావావేశానికి లోనై నిజంగానే అతను తనకు తెలియకుండానే పసిపిల్లవాని వలె ఏడవసాగారు. ఇంకిప్పుడు మనం ప్రస్తుత కథాంశానికి వస్తే, స్వామివారి ఆదేశం మేరకు లంకా సుబ్రహ్మణ్య శాస్త్రి గారు విగ్రహ ప్రతిష్టకై 2 ముహూర్తాలను ఎంపిక చేసి స్వామివారి ముందు ఉంచారు. వారు వాటిలో ఒక ముహూర్తాన్ని పరిశీలిస్తుండగా ఒక విశేషం జరిగింది. పట్టుచీర కట్టుకున్న ఒక ముత్తైదువ పూలు పండ్లు తీసుకుని స్వామివారి దర్శనానికై వచ్చింది. ఆ ముహూర్తమే ప్రతిష్టా కార్యక్రమానికి మంగళప్రదమైనదిగా భావించి స్వామివారు ఆ ముహూర్తాన్నే ప్రతిష్టకై నిర్ణయించారు. అయితే దేవలతమ్మ గారి అన్నయ్య గారు ఆ ముహూర్తాన్ని తమకు ఎంతో నమ్మకం కలిగిన ఎర్రగుంట ఆంజనేయ స్వామి గుడి పూజారి గారికి చూపించగా అతను ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆ ముహూర్తానికి ప్రతిష్ఠ జరగదని కంఠోక్తంగా చెప్పేసరికి అందరిలోనూ ఆందోళన చెలరేగింది. అయితే స్వామివారిపై అచంచల భక్తి విశ్వాసాలు గల దేవలతమ్మ గారప్పుడు గుడి పూజారి ప్రతిష్ఠ విషయంగా అలా చెప్పడానికి ఏదో ఒక శాస్త్రపరమైన ఆధారమే ఉంటుంది. కానీ శ్రీ స్వామివారు సమాజ శ్రేయస్సుకై తమ జీవిత సర్వస్వాన్ని ధారపోసిన నిస్వార్థ త్యాగమూర్తి. అంతేగాక వారొక నిరుపమానమైన దివ్యశక్తి సంపన్నులు. అతీత జ్ఞాన భూమికలో విహరించే స్వామీజీ లాంటి జ్ఞానులు విశ్వజననీ వ్యవస్థకు బద్ధులు కారు. అంతేగాక వారు వేదోక్త కర్మకాండకు అతీతులు. అందున అలాంటి మహనీయుల మాటలు వేదవాక్కులుగా మారుతాయి. వారు నిర్ణయించిన ముహూర్తమే వేద ప్రమాణంగా ఉంటుంది. ఏ శాస్త్ర ప్రమాణమైనా సరే అది సర్వోత్కృష్టమైన వేద ప్రమాణానికి సాటి కాదు. అందున ప్రతిష్టా కార్యక్రమానికి స్వామివారు నిర్ణయించిన ముహూర్త సమయానికి సంబంధిత శుభగ్రహాలు ఏ రాశిలో సంచరిస్తున్నా తక్షణమే వచ్చి కార్యక్రమాలన్నింటినీ నిర్విఘ్నంగానూ మంగళప్రదంగానూ జరుగుటకు దోహదపడగలవు. అందులో ఆవగింజంతైనా అనుమానమక్కర్లేదు అని భావయుక్తంగా అంటూ వాళ్ల ఆందోళనను అరికట్టింది. ఆ పైగా ఆమె ప్రతిష్టకు 3 రోజుల ముందే శివలింగాన్ని తెచ్చేందుకు ఆశ్రమానికి వెళ్ళింది గాని పూజారి గారన్న మాటలను స్వామివారికి విన్నవించలేదు. అయితే సర్వజ్ఞులైన స్వామివారు ఆ శివలింగాన్ని కాషాయ వస్త్రంతో కప్పి ఆమెకు అందిస్తూ ఒక చిరునవ్వుతో, అనవసరంగా ఆందోళన చెందనక్కర్లేదు, అన్ని కార్యక్రమాలు సవ్యంగానూ దివ్యంగానూ జరుగుతాయి అని అనుగ్రహించారు. 5 రోజులు జరిగే ఆ ప్రతిష్టా కార్యక్రమాలకు 2 రోజుల ముందుగానే ప్రకాశానంద స్వామి గారు, ఆ తర్వాత శ్రీ పూర్ణానందుల వారి మరొక శిష్యుడైన శ్రీ నిర్మలానంద స్వామి గారు, బిఆర్కే గారు, నందికొట్కూరు వెంకటరామరాజు గారు మొదలగు శిష్యులు, భక్తులు బ్రాహ్మణపల్లెకు చేరుకున్నారు. ఆ సందర్భంలో ప్రకాశానంద గారు దేవలతమ్మ గారితో, శివాలయం కట్టించి శివలింగ ప్రతిష్ఠ చేయాలనేదే నా జీవితాశయంగా ఉండేది, కానీ అందుకు ఎంత డబ్బు కూడబెట్టుకున్నా ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు. అయితే ఎన్ని జన్మల పుణ్యఫలమో
మహిళవయ్యుండి కూడా నేను చెయ్యలేని ఆ పని నీవు దిగ్విజయంగా చేసి మా గురుదేవుల వరానికి అనుగుణంగా నాకు కూడా అందులో పాలు పంచుకునే అవకాశం కలిగించావు. నాకందుకు చాలా సంతోషంగా ఉంది అని అన్నారు. ప్రతిష్ఠా కార్యక్రమాలకు అనుగుణంగా పిమ్మట ప్రకాశానంద గారితో సహా అందరూ కలిసి పురవీధుల గుండా మంగళ వాయిద్యాలతో ఊరేగింపుగా వెళ్ళి యాగశాలను చేరి అచ్చట శివలింగాన్ని దించుకున్నారు. ఇది శివ పంచాయతనం కావున శివలింగంతో పాటు ఆలయం చుట్టూ 3 ప్రదక్షిణలు చేయాలని ప్రధానాచార్యులు సూచించారు. కానీ అదేమి చిత్రమో, అలా ప్రదక్షిణం చేసేటప్పుడు ఆ శివలింగం యొక్క భారం పెరుగసాగింది. దేవలతమ్మతో పాటు అందరూ ఎంతో శ్రమపడి చివరకు 3 ప్రదక్షిణలు ముగించి శివలింగాన్ని యాగశాలలో సముచిత స్థానంలో ఉంచారు. ఇదిలా ఉండగా మరొక వంక ధ్వజస్తంభ ప్రతిష్ఠా కార్యక్రమం మొదలైంది. చుట్టుప్రక్కల గ్రామాల నుండి కూడా వేలాది మంది భక్తులు ఈ కార్యక్రమాలకు వచ్చారు. యంత్ర సహాయం లేకుండానే ధ్వజస్తంభం ప్రతిష్ఠించడానికి నైపుణ్యం కలిగిన వాళ్ళు సమన్వయంతో పనిచేయాలి. అయితే కారణాలేవైతేనేమి ధ్వజస్తంభం పైకి లేసేటప్పుడు అనుకోలేని ప్రమాదం ముంచుకొచ్చింది. స్తంభం హైటెన్షన్ కరెంటు తీగలకు తగిలి అవి ఒకదానితో ఒకటి రాసుకొని నిప్పుల వర్షం కురిపించసాగాయి. అంతటా హాహాకారాలు. ముందు చూస్తే నుయ్యి, వెనక చూస్తే గొయ్యి అన్నట్లుగా ధ్వజస్తంభం తాళ్లు వదలడానికి లేదు, పట్టుకోవడానికి లేదు. వదిలితే స్తంభం జనంపై పడుతుంది, పట్టుకుంటే నిప్పుల వర్షానికి గురి కావాలి. అంతటా అరుపులు, కేకలు, ఉరుకులు పరుగులు. అందరూ చాలా భయపడిపోయారు. కానీ గురుకృప ఎంత గొప్పదో నిరూపిస్తున్నట్లుగా ఎవ్వరికీ ఎలాంటి హాని కలగకుండా ఆ కార్యక్రమం సవ్యంగా జరిగింది. ఇందులో మరొక విశేషం ఏమిటంటే, ఎందరిపైనో ఆ నిప్పుల వర్షం పడింది కానీ ఒక్కరి చొక్కాకు కూడా ఒక చిల్లు పడలేదు. ఇది ఇలాగైతే ప్రతిష్టకు ముందు రోజున మరొక వింత జరిగింది. నిర్ణయింపబడిన ప్రతిష్టా కార్యక్రమాల ప్రకారంగా ఆ ఉదయం దేవలతమ్మ గారిచే లక్షవత్తుల వ్రతం ఆరంభం కావాలి. అందుకు ఆమె నదీ స్నానం చేసి 108 మునకలు వేయాలి. కానీ బ్రాహ్మణపల్లె సమీపానున్న కుందూ నది ఏనాడో ఎండిపోయింది. అయితే కేసీ కెనాల్ అధికారులు తలుచుకుంటే నీళ్లు వదలవచ్చు, కానీ వాళ్ళనెంత బ్రతిమిలాడినా ఒప్పుకోలేదు. కనుక కార్యకర్తలు నదీ స్నానానికి బదులుగా వేరే మార్గాన్ని ఏర్పాటు చేశారు. అప్పుడు అదిగో గురుకృపకు అసాధ్యమైనది ఏదీనూ లేదు అని అన్నట్లుగా కుందూ నది గంగా నదిలా ప్రవహిస్తోంది. అది చూసిన భక్తుల ఆశ్చర్యానికి అవధుల్లేవు. పరమాత్మ స్వరూపులైన గురుదేవులు ఆ అధికారుల మనసులో దూరి సకాలంలో నీళ్లు వదిలించి ఉండాలని భక్తులకు అర్థమైంది. అంతయు సవ్యంగా జరుగుతుంది అను గురుదేవుల మాటకు తిరుగులేదని నిరూపిస్తున్న మరొక సంఘటన కూడా అప్పుడు అక్కడ జరిగింది. వచ్చిన భక్తులందరికీ సవ్యంగా భోజనం చేయడానికై సరిపడేటట్లుగా సర్కస్ టెంట్ లాంటి మధ్యలో ఒక పెద్ద స్తంభాన్ని ఆధారం చేసుకుని ఒక పెద్ద షామియానా వేశారు. అక్కడ కూర్చొని అందరూ భోజనం చేస్తుండగా పెద్దగా గాలి వీచి ఆ షామియానా స్తంభం పైకి లేచిపోగా ఆధారం కోల్పోయిన ఆ స్తంభం అక్కడ భోజనం చేస్తున్న ఒక బాలునిపై పడింది. ఇంతలోనే అందరూ నలువైపులా పరుగులు తీశారు. పాపం ఆ అబ్బాయి పని అయిపోయిందని అందరూ అనుకున్నారు. కానీ ఆశ్చర్యం, ఆ అబ్బాయి ఒక్క చిన్న గాయంతో బతికి బయటపడ్డాడు. అలా అడుగడుగున ఎన్నో వింత విశేషాలు జరిగాక చివరకు ప్రతిష్ఠా దినం ఆసన్నమైంది. వేదమంత్రోచ్చారణల మధ్య యాగశాల నుండి శివలింగాన్ని ప్రతిష్ఠ కొరకు తీసుకువెళ్తుండగా దేవలతమ్మ గారికి మరొకసారి కూడా ఆ శివలింగాన్ని ఎత్తుకోవాలని అనిపించి తన చేతిలోకి తీసుకుంది. అప్పుడు ఒక అద్భుతం జరిగింది. తన్మయత్వంలో మునిగి ఆ శివలింగాన్ని తన 2 చేతులతో పట్టుకుని ఆమె సునాయాసంగా నవగ్రహాలను జుట్టి గర్భగుడి దరిదాపులకు వచ్చింది. మొదటి రోజున అదే శివలింగాన్ని మోస్తూ గుడి చుట్టూ 3 మారు ప్రదక్షిణం చేశారు. ఆనాడు దాని బరువు మోయలేక ఎంతోమంది చేతులు మార్చుకున్నారు. అందులో ఆమె కూడా ఉన్నది. కానీ భక్తవ శంకరుడైన ఆ భోళా శంకరుడే నేడు ఆమె భక్తికి బద్ధుడై భారం కోల్పోయాడు. చివరకు ఆమె గర్భగుడి చెంతకు రాగానే పూజారి, అమ్మా నీవిప్పుడు గర్భగుడి గడపకు టెంకాయ కొట్టాలి, శివలింగాన్ని మీ బావగారికి ఇయ్యండి అని అనగా అప్పుడు ఆమె బాహ్యస్మృతిలోకి వచ్చింది. శివలింగాన్ని బావగారికిచ్చి గడపకు టెంకాయ కొట్టింది. వెంటనే ఆమె బావగారిని ఎవరో పిలువగా ఆయన మరలా శివలింగాన్ని ఆమెకే ఇచ్చి అటువైపు వెళ్ళారు. అంతవరకు ఎంతో తేలిగ్గా అనిపించిన శివలింగం అప్పుడు ఆమెకు మోయలేని భారంగా దోచింది. ఎక్కడ క్రింద పడవేస్తానోననే భయంతో ఆ శివలింగాన్ని పూజారికిచ్చి జాగ్రత్తగా పట్టుకోమంది. కానీ అదేమి చిత్రమో, పూజారి కూడా ఆ భారం మోయలేక వెంటనే ఒక కుర్చీని తెప్పించి శివలింగాన్ని అందులో ఉంచారు. దైవానుగ్రహాన్ని తాము కొంత ప్రత్యక్షంగా చవిచూచిన సాధకులకో లేక సహృదయులైన భక్తులకో తప్ప సామాన్యులకి ఈ సంఘటనలు అర్థం కావు. అదే ఆ జగన్నాటక సూత్రధారి యొక్క నటనా వైభవం.
ముహూర్త సమయానికి ముందుగానే ప్రకాశానంద స్వామి గారు, దేవలతమ్మ గారు, ఆమె బావగారైన గోపవరం శివప్రసాదరెడ్డి దంపతులు శ్రీ విశ్వేశ్వర స్వామి గర్భగుడికి చేరుకొన్నారు. మిగతా అన్ని చోట్ల ఉండవలసిన అందరూ ప్రతిష్టకు సర్వసిద్ధంగా ఉన్నారు. సుముహూర్త సమయం కాగానే సూచనగా గంట మోగించారు. ఆ వెంటనే వేదమంత్రాలు, ఆనందోత్సాహాల మధ్య వీరందరూ సమిష్టిగా శాస్త్రోక్తంగా శ్రీ విశాలాక్షి సహిత శ్రీ విశ్వేశ్వర స్వామి మహాలింగ ప్రతిష్ఠ గావించారు. అదే సమయంలో మిగతా ఆలయాల్లో కూడా విగ్రహ ప్రతిష్టలు విజయవంతంగా జరిగాయి. ప్రకాశానంద స్వామి గారు తాననుకున్న విధంగా ప్రతిష్ఠా సమయమందే తన తపో ఫలితాన్నంతా విశ్వేశ్వర స్వామి పాదపద్మాలకు ధారపోసి చరితార్థుడయ్యారు. తన కలలు సాఫల్యమైనందుకు శ్రీమతి దేవలతమ్మ గారికి, తన జీవితాశయం నెరవేరినందులకు ప్రకాశానంద స్వామి గారికి చెప్పలేనంత ఆనందం కలిగింది. ప్రతిష్టానంతరం ప్రకాశానంద స్వామీజీ తన గదిలోనికి వెళ్ళి, సర్వజ్ఞులు సర్వసమర్థులైన నా గురుదేవుల దీవెన వలన శివలింగ ప్రతిష్ఠ చేయాలనే నా చిరకాల వాంఛ నేటికి నెరవేరింది. అంటే ఆ పరమాత్ముని వాగ్దానం ప్రకారం నా మిగతా 3 కోరికలైన సునాయాసమరణం, శివసాయుధ్యం, గురు సన్నిధిలో సమాధి కూడా త్వరలో నెరవేరనున్నాయన్నమాట. అంతకంటే నాకు కావలసిందేమున్నది అని అనుకుంటూ ఉప్పొంగిపోసాగారు. ఆ తరువాత ఆలయాలన్నింటినీ ఒకసారి తనివితీరా సందర్శించి సంతృప్తి చెంది సంతోషంగా తన గదికి తిరిగి వెళ్ళారు. దాదాపు ఆఖరిదైన అవభృత స్నానఘట్టం బి రాధాకృష్ణమూర్తి గారి ఆధ్వర్యంలో ఆరంభమై పరిసమాప్తి కావటం, తపోధనులైన ప్రకాశానంద స్వామీజీలో అలసట, ఆయాసం ప్రారంభం కావటము 2 ఏకకాలంలో జరిగాయి. వారి ఆరోగ్య స్థితిని గమనించిన బీఆర్కే మొదలగు వారు వారిని వెంటనే ఆయన గదిలోకి తీసుకువెళ్ళి పరుండబెట్టారు. తానొచ్చిన పని అయిపోయింది. ఇంతమంది దేవతామూర్తుల ప్రతిష్ఠ జరిగిన ఈ రోజు ఎంత సుదినం! ఈ శుభగడియలేనా అంతిమ గడియలైతే ఉభయతారకంగా ఉంటుంది కదా. కోటానుకోట్ల శివపంచాక్షరి మహామంత్ర జపం చేసిన ఒక యోగి స్వయంగా శివలింగ ప్రతిష్టలో పాల్గొని తన తపోఫలాన్నంతా ధారపోసి ప్రతిష్టానంతరం నిర్యాణం చెందితే అతనికి అటు సద్గతి తప్పదు. ఇటు ఆ పుణ్యఫలంతో ఆలయం దినదినాభివృద్ధి చెందక మానదు. అందుకే అలాంటి సువర్ణావకాశం ఈనాడే ప్రసాదించు తండ్రి అని సర్వస్వమైన తమకు పూజ్య గురుదేవులైన స్వామి శ్రీ పూర్ణానందుల వారిని వేడుకున్నారు. ఆనాడు తాను సమాధిలో కూర్చొని ప్రార్థించినా కరుణించి రాలేని మృత్యుదేవత ఈనాడు తన గది ముందు తారసట్లాడుతున్నట్లు అతనికి అనిపించింది. ఆ గదిలో తన చుట్టూ నిల్చుని ఆందోళనతో చూస్తున్న ఆశ్రమవాసులందరి వంక ఒకసారి నిర్వికారంగా చూచారు. నేనొచ్చిన పని అయిపోయింది, నేను వెళ్ళిపోతున్నాను, స్వామివారికి నా నమస్కారాలు అందజేయండి అని చేతులెత్తి అందరికీ నమస్కరిస్తూ అందరి వద్ద వీడ్కోలు తీసుకున్నారు. అంతలో అక్కడే ఉన్న దేవలతమ్మ చెల్లి శ్రీమతి కిరణ్, తగ్గిపోతుంది స్వామి, మీకేమీ కాదు అని అంటే, లేదు నే వెళ్ళిపోతున్నాను అని అంటూ కడసారిగా కళ్ళు మూసుకున్నారు. పరిస్థితిని గమనించిన వేద పండితులు వెంటనే ఆ గదికి వచ్చి వేదపఠనం చేయసాగారు. నిర్మలానంద స్వామి గారు ప్రకాశానంద స్వామి గారి చెవిలో ఏదో మంత్రం చెబుతూ కర్ణోపదేశం చేయసాగారు. అవసాన దశలోనున్న వ్యక్తికి ఒక యోగి అలా కర్ణోపదేశం చేస్తే ఆ వ్యక్తికి సద్గతులు కలుగుతాయని శాస్త్ర ప్రమాణం. ప్రకాశానంద స్వామి గారి గొంతు మూగబోయినా గుండె మాత్రం తమ గురుదేవులను స్మరిస్తూనే ఉంది. అందుకు చిహ్నంగా ఆయన పెదవులు ఏదో స్మరిస్తున్నట్లు లయబద్ధంగా కదులుతూనే ఉన్నాయి. కడకు ఆ పెదవుల కదలిక ఆగిపోయింది. ఎప్పుడైతే నిర్మలానంద స్వామి గారు వారి కాలి బొటనవేళ్లు 2 కలిపి దారంతో బిగించి కట్టారో అప్పుడు శ్రీ ప్రకాశానంద స్వామి గారు శివైక్యం చెందారని అందరికీ అర్థమైంది. స్వామివారి ఆదేశం మేరకు ప్రకాశానంద స్వామి గారి పార్థివ దేహాన్ని వెంటనే సున్నిపెంట ఆశ్రమానికి తీసుకువెళ్లారు. అక్కడ స్వామివారి ఆశ్రమానికి సమీపంలో గల గోశాల వెనుక భాగంలో సమాధి స్థలం నిర్ణయించారు. మరునాడు ఉదయం ఆ పార్థివ దేహానికి స్వామివారి ఆధ్వర్యంలో అభిషేకాలు చేసి సమాధి స్థలానికి తీసుకువెళ్లి సమాధిలో కూర్చోబెట్టారు. ఆ తర్వాత ప్రకాశానంద గారు తన కోసం సేకరించి పెట్టుకున్న భస్మంతో అందరూ వారికి అభిషేకం చేశారు. అలా రుద్రాక్షమాలన్నింటినీ కూడా వారి మెడలో వేశారు. ఇలా గురు సన్నిధిలో సమాధి కావాలనే ప్రకాశానంద గారి చివరి కోరిక కూడా నెరవేరింది. ఇలా శ్రీ పూర్ణానందునిలా అవతరించిన జగన్నాటక సూత్రధారి అయిన ఆ పరమాత్మ మహోన్నత గురుతత్వాన్ని, పూర్ణ పురుషులైన గురులక్షణాలను, వారిని ఆశ్రయిస్తున్న భక్తుల యొక్క సద్గతులను ఎందరినో కథాపాత్రులుగా చేసి అనూహ్యమైన అత్యద్భుతమైన రీతిలో ఎలా సాక్షాత్కరిస్తారోనని పైన వివరించిన సన్నివేశాల నుండి మనకు అర్థమవుతుంది కదా. మహద్గురు శ్రీ పూర్ణానంద స్వామి వారికి జై. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వారు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అని ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ వెంటనే మీకు అందుతాయి.